309 సంవత్సరాలు గృహలో గాఢ నిద్రలో ఉన్న యువకుల గాథ. ఈ పారాయణం వల్ల ఇంట్లో శాంతి శుభం అవతరిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ లింక్ హాజీ షేక్ నాగూర్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. 18 అల్ కహఫ్ గుహ సూరా. పరిచయం. ఈ సూరా మక్కా కాలానికి చెందిన సూరా. ఈ సూరా ముఖ్యంగా ధార్మిక విశ్వాసానికి సంబంధించిన ప్రధాన సూత్రాలను చర్చించింది. అల్లాహ్ పట్ల, పరలోకం పట్ల, మరణాంతర జీవితం పట్ల విశ్వాసాన్ని పటిష్టం చేయడానికి ఈ చర్చ ఉద్దేశించింది. ప్రారంభ వచనాలు అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఆయన ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని చాటి చెప్పాయి. ఈ సూరాలో 9వ ఆయతులో ఒక గుహలో నిద్రపోయిన కొందరు విశ్వాసుల ప్రస్తావన ఉంది. ఈ కథ ఒక అద్భుతమైన సంఘటనను తెలిపింది. వారి సుదీర్ఘమైన నిద్ర దేవుని మహత్యాలలో ఒకటి. ఈ కథ ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. వారు కొందరు యువకులు, బహుదైవారాధనను తిరస్కరించిన యువకులు, విగ్రహాలను లేక ఇతర దేవుళ్లను ఆరాధించడాన్ని ఇష్టపడని యువకులు. అందువల్ల దౌర్జన్యాలకు గురైన ఆ యువకులు తమ ప్రాంతాన్ని వదిలి పారిపోయి వచ్చారు. వారు ఒక గుహలోకి వచ్చి నిద్రపోయారు. అలాగే నిద్రలో దాదాపు 309 సంవత్సరాలు గడిపారు. కానీ వారు నిద్ర లేచి తాము మహా అయితే కొన్ని గంటలు నిద్రపోయి ఉంటామని భావించారు. గుహలో నిద్రపోయిన ఆ యువకులు అల్లాహ్ను విశ్వసించిన యువకులు, అల్లాహ్ను తప్ప మరెవ్వరినీ అర్థించని వారు. వారి కథ త్యాగాన్ని, స్థిర చిత్తాన్ని, అల్లాహ్ పట్ల దృఢమైన విశ్వాసాన్ని, సత్యం కోసం పోరాడటాన్ని ప్రతిబింబిస్తుంది. గుహలో వారి సుదీర్ఘ నిద్ర మరణాన్ని, మరణాంతరం మళ్ళీ లేపడాన్ని సూచిస్తుంది. మరణం, మరణాంతర జీవితం రెండూ అనివార్యమైనవిగా తెలుపుతుంది. ఈ సూరాలో మూసా అలైహిస్సలాం గురించిన కథ కూడా ప్రస్తావించబడింది. దైవ ప్రవక్తగా దేవుని సందేశాన్ని తీసుకువచ్చిన మహనీయునిగా అత్యున్నత స్థానం కలిగినప్పటికీ మూసా ప్రవక్త అలైహిస్సలాం జ్ఞానాన్ని ఇంకా సంపాదించాలన్న కుతూహలం మెండుగా కలిగినవారు. ఆయన మరో వ్యక్తి నుంచి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎన్నడూ వెనుకాడలేదు. మూసా ప్రవక్త అలైహిస్సలాం హిజర్ అనే మహనీయుని నుంచి జ్ఞానబోధ స్వీకరించడానికి ఆయనతో పాటు ఉన్నారు. ఆయన చెప్పినట్లు సహనం వహించడానికి ప్రయత్నించారు. ఈ సూరాలో ప్రస్తావనకు వచ్చిన 3వ కథ జుల్కర్నైన్కు సంబంధించినది. ఆయన న్యాయశీలుడైన గొప్ప పాలకుడు. ఒక పొరుగు దేశం ప్రజలు ఆయనకు మొరపెట్టుకుని తమపై దాడులు చేస్తున్న అరాచక, అనాగరిక జాతులు యాజూజ్, మాజూజుల నుంచి రక్షణ కల్పించవలసిందిగా కోరారు. బలహీనమైన పొరుగువారిని కాపాడడానికి ఆ న్యాయశీలుడైన రాజు సంకల్పించాడు. యాజూజ్, మాజూజుల నుంచి వారిని రక్షించడానికి ఒక దృఢమైన గోడను నిర్మించాడు. ఈ సూరా తౌహీద్, ఏక దైవారాధన గురించి బలంగా చెబుతూ ముగుస్తుంది. 18 సూరతుల్ కహఫ్. అల్ కహఫ్ సూరా. అవతరణ మక్కా. ఆయతులు 110. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. 1 వ్యాఖ్యానం. కహఫ్ అంటే గుహ అని అర్థం. ఈ సూరాలో గుహవాళ్ల వృత్తాంతం వచ్చింది. అందుకే ఈ సూరాకు కహఫ్ అనే పేరు వచ్చింది. ఈ సూరాలోని మొదటి 10 ఆయతులు, చివరి 10 ఆయతుల ప్రాశస్త్యం గురించి హదీసులు ఉన్నాయి. ఎవరైతే ఈ ఆయతులను కంఠస్థం చేసుకుంటాడో, వాటిని పారాయణం చేస్తాడో అతను దజ్జాల్ ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంటాడు. సహీ ముస్లిం. అల్ కహఫ్ సూరా మహత్యం. శుక్రవారం నాడు ఈ సూరాను పారాయణం చేసిన వ్యక్తిపై వచ్చే శుక్రవారం వరకు ఒక
ప్రత్యేక కాంతి ఆవరిస్తుంది. ముస్తద్రక్ హకీమ్ 2/368 ఫీ సహీ అల్ జమే అస్సగిర్లో అల్బానీ గారు దీన్ని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. 6470. ఈ సూరా పఠనం వల్ల ఇంట్లో శాంతి శుభం అవతరిస్తాయి. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ సహచరులు ఒకరు రజల్లాహులు సూరే కహఫ్ పఠిస్తుండగా ఇంట్లోని ఒక పశువు బెదిరిపోయింది. ఆయన పరికించి చూడగా ఆయనకు పైన ఒక మబ్బు తునక కనిపించింది. ఆ మబ్బు తునక ఆయనకు నీడగా ఉంది. ఆ సహచరుడు జరిగినదంతా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి వివరించగా, ఈ సూరాను పఠిస్తూ ఉండండి, ఖురాన్ పారాయణ సమయంలో శాంతి అవతరిస్తుంది అని ఆయన చెప్పారు. సహీ బుఖారీ అల్ కహఫ్ సూరా మాధ్యం, ముస్లిం కితాబుస్ సలాత్. ఆయత్ నంబర్ 1. الحمد لله الذي أنزل على عبده الكتاب ولم يجعل له عوجا. ఆయత్ నంబర్ 1. ప్రశంసలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన తన దాసునిపై ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇందులో ఎలాంటి వక్రతను ఉంచలేదు. వ్యాఖ్యానం 2. లేదా ఎలాంటి వెలితి ఇందులో లేదు. సమత్వం సమతూకానికి విరుద్ధమైన అంశం కూడా ఈ గ్రంథంలో లేదు. పైగా ఇది ఎంతో సవ్యమైనది, విషయాన్ని సూటిగా చెప్పేది. ఖయ్యం అంటే దాసుల ప్రాపంచిక పారలౌకిక పరమార్థాలతో కూడుకున్న గ్రంథం అన్న అర్థం కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 2. قيما لينذر بأسا شديدا من لدنه ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا حسنا. ఆయత్ నంబర్ 2. పైగా అన్ని విధాలా సరైనదిగా ఉంచడం, తన వద్ద నుంచి విధించబడే కఠినమైన శిక్ష గురించి హెచ్చరించడానికి, మంచి పనులు చేసే విశ్వాసులకు ఉత్తమ ఫలితాలు ఉందని శుభవార్తలు ఇవ్వడానికి. వ్యాఖ్యానం 3. మిల్లదున్హు తన వద్ద నుంచి అంటే అల్లాహ్ తరపున విధించబడే లేక అవతరింపజేయబడే శిక్ష అని భావం. ఆయత్ నంబర్ 3, 4. మాకిఫీన ఫీహి అబదా. ఆయత్ నంబర్ 3. అందులో వారు శాశ్వతంగా ఉంటారని తెలపటానికి. وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا. ఆయత్ నంబర్ 4. అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని పలికే వారిని హెచ్చరించడానికి ఈ గ్రంథం అవతరింపజేయబడింది. వ్యాఖ్యానం 4. యూదులు క్రైస్తవులు బహుదైవాదకులు ఇలాంటి మాటలనేవారు. అల్లాహ్ తన దూతలను కుమార్తెలుగా చేసుకున్నాడని చెప్పేవారు. ఆయత్ నంబర్ 5. ما لهم به من علم ولا لآبائهم كبرت كلمة تخرج من أفواههم إن يقولون إلا كذبا. ఆయత్ నంబర్ 5. యథార్థానికి వారికి గాని వారి తాత ముత్తాతలకు గాని ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే. వ్యాఖ్యానం 5. అంటే అల్లాహకు సంతానం ఉంది అనే మాట ఓ పెద్ద అభాండం, అది ఓ పెద్ద అబద్ధం. ఆయత్ నంబర్ 6. فلعلك باخع نفسك على آثارهم إن لم يؤمنوا بهذا الحديث أسفا. ఆయత్ నంబర్ 6. ఓ ముహమ్మద్, ఒకవేళ ఈ జనులు ఈ మాటను విశ్వసించకపోతే నువ్వు వారి వెనక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమి? వ్యాఖ్యానం 6. ఈ మాట అంటే దివ్య ఖురాన్ అని భావం. అవిశ్వాసులు ముష్రికులు విశ్వసించి సాఫల్యం పొందాలన్న ఆకాంక్ష ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంలో చాలా తీవ్రంగా ఉండేది. వారు దానిని కాదని విముఖత చూపినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలత చెందేవారు, దుఃఖంతో విలపించేవారు. జాతి జనుల శ్రేయాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగా అభిలషిస్తాడో ఈ ఆయత ద్వారా విదితమవుతుంది. ఆయత్ నంబర్ 7. إنا جعلنا ما
على الأرض زينة لها لنبلوهم أيهم أحسن عملا. ఆయత్ నంబర్ 7. జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలములో ఉన్న దాన్నంతటిని భూమికి శోభాయమానంగా చేశాం. వ్యాఖ్యానం 7. భూమండలం ఉన్నదంతా అంటే వృక్షాలు, ఖనిజ సంపదలు, పర్వతాలు, నదీ నదాలు, జంతువులు అన్నీ ప్రపంచానికి అలంకారం వంటివి. ఈ వస్తువుల వల్ల ఈ భూమండలం బాగా ముస్తాబయింది. ఆయత్ నంబర్ 8. وَإِنَّا لَجَاعِلُونَ مَا عَلَيْهَا صَعِيدًا جُرُزًا. ఆయత్ నంబర్ 8. దాని భూమిపై ఉన్న దాన్నంతటినీ మేము నేలమట్టం చేసి చదునైన మైదానంగా చేయనున్నాము. వ్యాఖ్యానం 8. సయీదన్ అంటే మైదానం అని, జురూజన్ అంటే చదునైన అని అర్థం. అంటే అందులో ఎలాంటి ఎత్తుపల్లాలు గాని వృక్షాలు గాని ఉండవు. ఈ ప్రపంచం కళావిహీనమయ్యే చదునైన మైదానంగా మారిపోయే సమయం రానున్నది. ఆ తర్వాత మేము మంచివారికి బహుమానం ఇస్తాం, చెడ్డవారిని శిక్షిస్తాం. ఆయత్ నంబర్ 9. أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَابَ الْكَهْفِ وَالرَّقِيمِ كَانُوا مِنْ آيَاتِنَا عَجَبًا. ఆయత్ నంబర్ 9. ఏమిటి? గృహవారిని, శిలాపలకం వారిని నువ్వు మా శక్తి సూచనలో మహా విచిత్రమైన సూచనగా తలపోస్తున్నావా? వ్యాఖ్యానం 9. అంటే మా దృష్టిలో అది ఏమంత గొప్ప విచిత్రం కానే కాదు. అలా అనుకుంటే ఈ భూమి ఆకాశాల నిర్మాణం, వాటి పటిష్టమైన వ్యవస్థ, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ రేయింబవళ రాకపోకలు, ఈ విశ్వమండలంలో మరెన్నో నిదర్శనాలు అంతకన్నా విచిత్రమైనవి. తహ్ఫూన్ అంటే పర్వతం గుహ. ఇక రఖీం పై పలువురు పలు విధాలుగా వ్యాఖ్యానించారు. రఖీం అనేది ఆ యువకులు వదిలి వెళ్లిన పట్టణం పేరని కొందరు అభిప్రాయపడ్డారు. వారు ఆశ్రయం పొందిన గృహ ఉన్న పర్వతాన్నే రఖీం అంటారని మరికొంతమంది చెప్పారు. రఖీం అంటే శిలాపలకం లేక గాజు పలకమని, ఆ పలకంపై ఆ గుహవాసుల పేర్లు లిఖించబడి ఉన్నాయని మరికొంతమంది భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకారం ఈ మూడింటిలో మొదటి అభిప్రాయం చాలా వరకు సరైనదని తెలుస్తుంది. ఆ పర్వత గృహకు సమీపంలో ఒక జనవాసం ఉంది. అది ప్రస్తుతం రఖీబ్గా పిలువబడుతుంది. బహుశా రఖీం అనే పేరే రాను రాను రఖీబ్గా రూపాంతరం చెంది ఉండవచ్చు. ఆయత్ నంబర్ 10. إذ أوى الفتية إلى الكهف فقالوا ربنا آتنا من لدنك رحمة وهيئ لنا من أمرنا رشدا. ఆయత్ నంబర్ 10. ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినప్పుడు ఇలా ప్రార్థించారు: మా ప్రభు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి. వ్యాఖ్యానం 10. గుహవారు అషహాబే కహఫ్గా పిలువబడేవారే ఈ నవయువకులు. తాము అవలంబించే సత్య ధర్మాన్ని కాపాడుకునే ఉద్దేశంతో వారు పర్వత గుహలో ఆశ్రయం పొందారు. గుహవారి ఈ వృత్తాంతం యువతరానికి గొప్ప గుణపాఠం వంటిది. విచ్చలవిడితనం, వ్యర్థ వ్యసనాలకు గురవుతున్న నేటి నవయువకులు ఈ వృత్తాంతం నుండి నీతిని గ్రహించి తమ శక్తియుక్తులను, దైవ ప్రీతిని పొందే మార్గంలో వెచ్చిస్తే ఎంత బాగుండు. ఆయత్ నంబర్ 11. فضربنا على آذانهم في الكهف سنين عددا. ఆయత్ నంబర్ 11. అంతే, మేము ఆ గుహలో ఎన్నదగ్గ కొన్నేళ్ల వరకు వారి చెవులపై జోకొట్టి పడుకోబెట్టాం. 11 అంటే బయట రణగోణ ధ్వనులు మూలంగా వారికి నిద్రాభంగం కలగరాదన్న ఉద్దేశంతో వారి కర్ణపుటాలపై పొరలు కప్పి ఉంచాం. దాంతో వారు గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఆయత్ నంబర్ 12. ثم بعثناهم لنعلم أي الحزبين أحصى لما لبثوا أمدا. ఆయత్ నంబర్ 12. ఆ తరువాత ఆ రెండు వర్గాల వారిలో ఎవరు ఆ స్థితిలో గడిపిన గరిష్ట కాలాన్ని ఖచ్చితంగా లెక్క కడతారో తెలుసుకుందామని మేము వారిని తిరిగి లేపాము. 12. రెండు వర్గాలంటే విభేదించేవారని భావం. ఈ రెండు వర్గాల వారు ఆ కాలానికి చెందినవారు కావచ్చు, లేక మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో విభేదించుకున్న విశ్వాసులు, అవిశ్వాసులు కావచ్చు.
అసలు గుహలో ఆశ్రయం పొందిన యువకుల్లోనే 2 రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, తాము ఇంత సమయం నిద్రపోయామని ఒక వర్గం అంటే, మరో వర్గం తాము అంతకంటే చాలా తక్కువ సమయమే నిద్రపోయాము అంటాం అని అభిప్రాయపడిందని కొందరంటారు. ఆయత్ నంబర్ 13. نحن نقص عليك نبأهم بالحق إنهم فتية آمنوا بربهم وزدناهم هدى. ఆయత్ నంబర్ 13. వారి యథార్థ గాథను మేము నీకు వివరిస్తున్నాము. తమ ప్రభువును విశ్వసించిన కొంతమంది యువకులు వారు, మేము వారి సన్మార్గములో వృద్ధి నొసగాము. 13. వివరంగా వారి వృత్తాంతం ఇది. ఆ యువకులు క్రైస్తవ మతస్థులని కొందరు భావిస్తున్నారు. యేసుక్రీస్తు హజరత్ ఈసా అలైహిస్సలాంకి పూర్వం వారని మరికొందరు అభిప్రాయపడ్డారు. హాఫీజ్ ఇబ్నే కసీర్ ఈ రెండవ అభిప్రాయం వైపుకు మొగ్గారు. ఆయన ప్రకారం పూర్వం దిఖియానుస్ అనే రాజు ఒకడుండేవాడు. అతడు బహుదైవారాధన వైపుకు, జాతరల వైపుకు ప్రజల్ని పురుగొల్పేవాడు. అయితే దేవుడు ఏడేనన్న సత్యాన్ని అల్లా ఈ కొద్ది మంది యువకులలో నూరిపోశాడు. భూమి ఆకాశాలను సృష్టించిన వాడు, సమస్త జగతిని పోషిస్తున్నవాడే తమ నిజైవం కాగలడని వారు వాదించసాగారు. ఖురాన్లో ఫిత్యతున్ అనే పదం ఉపయోగించబడింది. దీని ద్వారా వారి సంఖ్య 9 లేక అంతకంటే తక్కువే ఉండి ఉంటుందని బోధపడుతుంది. ఎందుకంటే ఫిత్యతున్ అన్నది 9 లోపు సంఖ్యను సూచించే బహువచనం. వారంతా ప్రజాబాహుళ్యం నుంచి వేర్పడి ప్రత్యేకంగా ఒక చోట చేరి ఒక్కడైన సృష్టికర్తను ఆరాధించేవారు. వారి ఏకదైవారాధన సమాజంలో చర్చాంశనీయంగా మారింది. అలా ఆ విషయం రాజుగారి చెవుల్లో కూడా పడింది. అతడు తన అధికారుల చేత వాళ్లను రాజ్య దర్బారుకు పిలిపించి విచారించాడు. వారు తమ అంతరాత్మ ప్రబోధాన్ని నిర్దిష్టంగా చాటి చెప్పారు. అయితే పరిస్థితులు వారికి ఏమాత్రం అనుకూలంగా లేవు. ఒకవైపు బహుదైవారాధకులైన తమ జాతి జనులు విరోధం, మరోవైపు రాజుగారి భయం. అందువల్ల వారు తాము నమ్మిన ధర్మాన్ని కాపాడుకునేందుకు ఒక పర్వత గుహలో తలదాచుకున్నారు. అప్పుడు అల్లా వారిని గాఢమైన నిద్రకు లోను చేశాడు. దాదాపు 309 సంవత్సరాలు వారు ఆ నిద్రావస్థలో ఉన్నారు. ఆయత్ నంబర్ 14. وربطنا على قلوبهم إذ قاموا فقالوا ربنا رب السماوات والأرض لن ندعو من دونه إلها لقد قلنا إذا شططا. ఆయత్ నంబర్ 14. వారు లేచి నిలబడి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాం. భూమి ఆకాశాలకు ప్రభు అయిన వాడే మా ప్రభు. మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవడం అన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారం అవుతాం. 14. మూలంలో ఖాను అని వచ్చింది. ఇది ఖియాం నుంచి ఏర్పడిన పదం. నిలబడటం అని దాని అర్థం. అయితే నిలబడడం అంటే ఇక్కడ దాని భావం ఏమిటి? చాలా మంది ఖురాన్ వ్యాఖ్యాతుల దృష్టిలో ఇక్కడ నిలబడడం అంటే రాజు వారిని పిలిచి విచారించినప్పుడు వారు రాజు ముందు ధైర్యంగా నిలబడి సత్యాన్ని నిర్దిష్టంగా వెల్లడించడం అని అర్థం. అయితే ఆ యువకులు నగరానికి వెలుపల నిలబడి అల్లాహ్ తరపు నుంచి తమ మనసుల్లో కలిగిన తౌహీద్ ఏకదైవారాధన భావనను పరస్పరం ఉపదేశించుకున్నారని ఖురాన్లోని నిలబడటం అన్న పదం ఆ సంఘటనే సూచిస్తుందని మరికొంతమంది పండితులు వ్యాఖ్యానించారు. 15. అంటే ధర్మరక్షణ కోసం తమ ఇల్లు, వాకిలిని, బంధువులను వదిలి వలసపోవడానికి సిద్ధమైనప్పుడు మేము వారి హృదయాలకు స్థిరత్వాన్ని ప్రసాదించాం. వారిని వజ్ర సంకల్పులుగా చేశాం. సత్యాన్ని నిర్భయంగా నిర్దిష్టంగా ప్రకటించే గుండె ధైర్యాన్ని ఇచ్చాం. వారి హృదయాల్లో దృఢ విశ్వాసాన్ని ప్రోధి చేశాం. 16. సతత అంటే అవాస్తవము, అబద్ధము, అద్దుమీరిన అని అర్థం. ఆయత్ నంబర్ 15. هؤلاء قومنا اتخذوا من دونه آلهة لولا يأتون عليهم بسلطان بين فمن أظلم ممن افترى على الله كذبا. ఆయత్ నంబర్ 15. ఆయన్ని వదిలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మన జాతి వారు వారి దైవత్వానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురావడం లేదు?
అల్లాహకు అబద్ధాన్ని అంటగట్టేవాడి కన్నా ఎక్కువ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఆయత్ నంబర్ 16. وإذ اعتزلتموهم وما يعبدون إلا الله فأووا إلى الكهف ينشر لكم ربكم من رحمته ويهيئ لكم من أمركم مرفقا. ఆయత్ నంబర్ 16. ఇప్పుడు మీరు వాళ్లతోనూ అల్లాను కాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోనూ తెగదింపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి. నీ ప్రభు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు, మీ కార్యసిద్ధికే సౌలభ్యాన్ని సమకూరుస్తాడు. 17. మానసికంగా మనం ఎలాగూ మన జాతి వారికి దూరం అయిపోయాం. ఇప్పుడు భౌతికంగా కూడా వారితో సంబంధాలు తెంచుకోవడం మంచిది అని గుహవాళ్లు పరస్పరం చెప్పుకున్నారు. ఈ సమాలోచన తరువాత వారంతా ఒక గుహలోనికి పోయి తలదాచుకున్నారు. నవప్రధాన పురోగమిస్తున్న ఈ యువతరం కనిపించకపోయేసరికి ఆ జాతి ప్రజలు వాళ్లను వెతకడం మొదలెట్టారు. కానీ ఫలితం శూన్యం. ఎందుకంటే వారిప్పుడు సూక్ష్మద్రష్ట అయిన అల్లాహ్ రక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మక్కా అవిశ్వాసులు వెతుక్కుంటూ సౌరగృహకు వచ్చి తిరిగి వెళ్ళినట్లే వారు కూడా ఆ పరిసరాన్ని వెతికారు, కానీ గుహలోనికి పోలేదు. ఆయత్ నంబర్ 17. وترى الشمس إذا طلعت تزاور عن كهفهم ذات اليمين وإذا غربت تقرضهم ذات الشمال وهم في فجوة منه ذلك من آيات الله من يهد الله فهو المهتد ومن يضلل فلن تجد له وليا مرشدا. ఆయత్ నంబర్ 17. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారి గుహకు కుడిపక్కకు ఒరిగిపోవడాన్ని, అస్తమించే సమయంలో వారికి ఎడమ ప్రక్కకు జరిగిపోవడాన్ని నువ్వు చూస్తావు. వారేమో ఆ గుహలోని విశాలమైన స్థలంలో ఉన్నారు. ఇది అల్లాహ్ సూచనలోనిది. అల్లాహ్ సన్మార్గం చూపినవాడు మాత్రమే సన్మార్గంగా ఉంటాడు. మరి ఆయన పెడదోవ పట్టించిన వారిని ఆదుకుని మార్గదర్శకత్వం వహించే వాడిని నీవు పొందలేవు. 18. సూర్యుడు ఉదయించే వేళ ఆ గృహ కుడిపక్క నుంచి సాగిపోయేవాడు. అస్తమించే సమయంలో గుహకు ఎడమ పక్కకు ఒరిగిపోతాడు. అంచేత వారిపై ఎండ పడేది కాదు. మరి చూడబోతే వాళ్ళు గుహలోపల చాలా విస్తారమైన స్థలములో విశ్రాంతి పొందుతున్నారు. వతున్ అంటే విశాలమైన స్థలమని అర్థం. 19. అది సువిశాలమైన స్థలమైనప్పటికీ దానిపై ఎండ పడకుండా ఉండేలా సూర్యుడు కుడి ఎడమలకు వాలిపోవడాన్ని ముమ్మాటికి అల్లాహ్ సూచనే. 20. ఉదాహరణకు ఆ జాతి ప్రజలే చక్రవర్తి సమేతంగా ఆ జాతి జనులు సన్మార్గానికి నోచుకోలేకపోయారు. వారిని ఎవరూ దారికి తీసుకురాలేకపోయారు. ఆయత్ నంబర్ 18. وتحسبهم أيقاظا وهم رقود ونقلبهم ذات اليمين وذات الشمال وكلبهم باسط ذراعيه بالوصيد لو اطلعت عليهم لوليت منهم فرارا ولملئت منهم رعبا. ఆయత్ నంబర్ 18. వారు మేల్కొని ఉన్నారని నువ్వు భావిస్తావు, కానీ వారు నిద్రపోతూ ఉంటారు. మేమే వారిని కుడిపక్కకు ఎడమ ప్రక్కకు ఒత్తిగిలు పడుకునేలా చేస్తూ ఉన్నాం. వారి కుక్క కూడా గుహ ముఖద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాపి కూర్చుని ఉండేది. ఒకవేళ నువ్వు వారిని తొంగి చూస్తే వెనుదిరిగి పారిపోబోతావు. వారి గాంభీర్యం నిన్ను భయకంపితుని చేస్తుంది. 21. వారు మేల్కొని ఉన్నారని అనుకోవడానికి కారణం వారి కళ్ళు తెరుచుకుని ఉండటమే. మేల్కొని ఉండేవారు ఎలా ఉంటారో వారు కూడా సరిగ్గా అలాగే ఉన్నారు. పదే పదే అటు ఇటు ఒత్తిగిలుతూ ఉండడం మూలంగా వారు మేల్కొని ఉన్నారనిపించేదని మరికొంతమంది చెబుతారు. 22. వారు ఆ విధంగా అటు ఇటు దొరలటంలో కూడా గొప్ప పరమార్థం ఉంది. ఆ ఏర్పాటు గనక
జరిగి ఉండకపోతే నేల అంటే మట్టి వారిని తినేసేది, వారి శరీరాలు కుళ్ళిపోయేవి. 23 ఎవరు వారి దగ్గరకు వెళ్లకుండా ఉండడానికి అల్లాహ్ తరపున జరిగిన అపురూపమైన రక్షణ ఏర్పాటు ఇది. ఆయత్ నంబర్ 19. وكذلك بعثناهم ليتساءلوا بينهم قال قائل منهم كم لبثتم قالوا لبثنا يوما أو بعض يوم قالوا ربكم أعلم بما لبثتم فابعثوا أحدكم بورقكم هذه إلى المدينة فلينظر أيها أزكى طعاما فليأتكم برزق منه وليتلطف ولا يشعرن بكم أحدا. ఆయత్ నంబర్ 19. ఇదే విధంగా వారు పరస్పరం ప్రశ్నించుకోవడానికి మేము వారిని లేపు కూర్చోబెట్టాం. వారిలో ఒక అతను, మీరు ఎంతసేపు ఇక్కడ విశ్రమించి ఉంటారు అని అడగ్గా, ఒక్క రోజో లేక ఒక రోజు కన్నా తక్కువ సమయం ఉండి ఉంటాము అని వారు సమాధానం ఇచ్చారు. మళ్ళీ ఇలా చెప్పారు, మీరు ఎంతసేపు ఉన్నారన్న విషయం మీ ప్రభువుకే బాగా తెలుసు. సరే, ఇప్పుడు ఈ వెండి నాణెంనిచ్చి మీలో ఒకరిని పట్టణానికి పంపండి. అతను వెళ్ళి అత్యంత పరిశుద్ధమైన భోజనం ఏదో కనుక్కుని అందులో నుంచి మీకోసం తినడానికి తీసుకువస్తాడు. అయితే అతను మృదువుగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జాడ ఎవరికీ తెలియనివ్వకూడదు. 24 ఏ విధంగా మేము వారిని మా శక్తితో నిద్రపుచ్చామో అదే విధంగా 309 సంవత్సరాల తర్వాత వారిని మేల్కొల్పాము. వారు నిద్రపోయినప్పుడు ఎలా ఉన్నారో మెలికి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. అందుకే వారు పరస్పరం ప్రశ్నించుకోసాగారు. 25 వారు ఉదయం పూట గుహలో ప్రవేశించారు. మెలికి వచ్చినప్పుడు సూర్యాస్తమయం కాబోతుంది. అందువల్ల తాము మహా అయితే ఒక దినము లేక అంతకన్నా తక్కువ సమయము నిద్రపోయి ఉంటామని అనుకున్నారు. 26 అయితే సుదీర్ఘకాలం నిద్రావస్థలో ఉండడం మూలంగా వారు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అందుకే వాళ్ళు ఆ వ్యవహారాన్ని దైవానికే వదిలిపెట్టారు. ఖచ్చితంగా తాము ఎంతసేపు నిద్రపోయింది అల్లాహకే తెలుసు అని చెప్పి తమ విద్యను చాటుకున్నారు. 27 మెలకువ రాగానే ఆకలి వేసింది. అది మానవ సహజం, మానవ అవసరాల్లో అత్యంత ముఖ్యమైనది. అందుకే భోజనం గురించి ఆలోచించసాగారు. 28 తెలివిగా చాకచక్యంగా మసులుకోవాలని వారు తాకీదు చేయడం అర్థం చేసుకోదగిన విషయమే. ఎందుకంటే తమ జాడను ఎవరైనా పసిగట్టారంటే కథ అడ్డం తిరుగుతుంది, తమ లక్ష్యం ప్రమాదంలో పడుతుంది. ఆయత్ నంబర్ 20. إنهم إن يظهروا عليكم يرجموكم أو يعيدوكم في ملتهم ولن تفلحوا إذا أبدا. ఆయత్ నంబర్ 20 వారు గనక మిమ్మల్ని పట్టుకున్నారంటే మీపై రాళ్లైనా రువుతారు, లేదా మిమ్మల్ని తమ మతంలోకైనా తిరిగి రప్పించుకుంటారు. అదే గనక జరిగితే మీరెన్నటికీ సాఫల్యం పొందలేరు. 29 తాము ఇంత ప్రయాసపడింది, ఇన్ని బాధలు భరించి ధర్మరక్షణ కోసమే కదా. మరి ఇప్పుడు తమ ఉనికి గురించి తమ జాతి వారికి తెలిస్తే ఎలా? వారు తమను బలవంతంగా తీసుకుపోయి తమ తాత ముత్తాతల మతంలో చేర్పిస్తారు. ఒకవేళ అదే గనక జరిగితే మనం ప్రాపంచికంగాను పారలౌకికంగాను నష్టపోతాము. ఆయత్ నంబర్ 21. وكذلك أعثرنا عليهم ليعلموا أن وعد الله حق وأن الساعة لا ريب فيها إذ يتنازعون بينهم أمرهم فقالوا ابنوا عليهم بنيانا ربهم أعلم بهم قال الذين غلبوا على أمرهم لنتخذن عليهم مسجدا. ఆయత్ నంబర్ 21 ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమని, ప్రళయం సంభవించడంలో సందేహానికి తావు లేదని ప్రజలు తెలుసుకోవటానికి మేము వారి పరిస్థితిని గురించి ప్రజలకు తెలియజేశాం.
మరి వారేమో అప్పుడు ఈ వ్యవహారములో పరస్పరం తర్జన భర్జన చేసుకోసాగారు. వీరి గృహపై ఒక కట్టడం కట్టండి అని కొందరన్నారు. వీరి సంగతి వీరి ప్రభువుకే బాగా తెలుసు. వీళ్ల వ్యవహారంలో పైచేయిగా ఉన్నవారు మాత్రం ఇలా అన్నారు, మేము వీళ్ళు ఉన్న చోట ఒక ఆరాధనాలయం కడతాము. 30 వ్యాఖ్యానం. ప్రళయం రావడం తథ్యమని, మరణాంతర జీవితం సత్యమని తెలుసుకోగోరే వారికి ఈ గుహవారి వాస్తవ గాథలో గొప్ప సూచన ఉంది. సత్య తిరస్కారులకు కూడా ఈ గాథలో గొప్ప గుణపాఠం ఉంది. 31 వ్యాఖ్యానం. అంటే మేము వారి నిద్రపుచ్చి మేల్కొల్పినట్లే వారి వృత్తాంతం గురించి జనులకు తెలియపరిచాం. ఈ విషయం ఎలా తెలిసింది ప్రజలకు అంటే, ఒక కథనం ప్రకారం గుహవాసుల్లో ఒక వ్యక్తి వెండి నాణెం తీసుకుని ఆహార పదార్థాల కోసం పట్టణంలోకి వెళ్ళాడు. కానీ 309 సంవత్సరాల క్రితం చలామణిలో ఉన్న నాణెం చూపెట్టేసరికి దుకాణం యజమానికి అనుమానం వచ్చింది. అతను మరో వ్యక్తికి ఆ నాణ్యాన్ని చూపెట్టాడు. అతను కూడా ఆశ్చర్యపోయాడు. అందరూ ఆ యువకుడిని గుచ్చి ప్రశ్నించసాగారు. తాను అదే పట్టణానికి చెందిన వ్యక్తినని, నిన్ననే ఈ పట్టణం విడిచి వెళ్ళానని అతను స్థిరంగా చెప్పాడు. కానీ ఆ నిన్నకు 3 శతాబ్దాలు గడిచిపోయాయి. ప్రజలు ఎలా నమ్ముతారు? బహుశా అతనికి నిధులు దొరికి ఉంటాయని, వాటిని చెల్లించుకోవడానికే ఈ విధంగా చెబుతున్నాడని వారికి అనుమానం వచ్చింది. అలా ఆ విషయం రాజ్యాధికారి వరకు చేరింది. విచారణ జరిగిన తర్వాత అతని సహాయంతో ఆ రాజ్యాధికారి ఆ గుహ వరకు చేరుకున్నాడు. వజ్ర సంకల్పులైన ఆ యువకులను చూశాడు. అనంతరం అల్లాహ్ ఆ గృహలోనే నిద్రావస్థలోనే వారికి మరణమొసగాడు. తఫ్సీర్ ఇబ్నే కసీర్. 32వ వ్యాఖ్యానం. ప్రళయదినం పట్ల, మరణాంతర జీవితం పట్ల వారు వాదోపవాదాలు జరుపుకుంటుండగా మేము ఈ వాస్తవ గాథను వారి దృష్టికి తెచ్చాం అని ఒక భావం. మూలంలో ఇజ్ అన్న పదానికి ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకోండి అన్న అర్థం కూడా వస్తుంది. 33వ వ్యాఖ్యానం. ఈ మాటలన్నది ఎవరు? అప్పటి విశ్వాసులు ఇలా పలికారని కొందరు భావిస్తున్నారు. రాజ్యాధికారి, అతని సలహాదారులు ఈ విధంగా అన్నారని మరికొందరు అభిప్రాయపడ్డారు. రాజ్యాధికారి తన సహచరులతో కలిసి ఆ గుహ దగ్గరకు వెళ్ళాడు. వారిని పరామర్శించాడు. అనంతరం అల్లాహ్ వారిని అదే స్థలంలో నిద్రకు లోను చేశాడు. అప్పుడు రాజ్యాధికారి ఆ యువకుల రక్షణ నిమిత్తం ఒక కట్టడాన్ని నిర్మించండి అని ఆదేశించాడు. 34వ వ్యాఖ్యానం. పరస్పరం వాదులాడుకుంటున్న వాళ్ళను ఉద్దేశించి వారి సంగతి వారి ప్రభువుకే బాగా తెలుసు అని అల్లాహ్ సెలవిచ్చాడు. 35వ వ్యాఖ్యానం. వాదోపవాదాల్లో గెలిచిన వారెవరు? విశ్వాసులా లేక అవిశ్వాసులా? విశ్వాసులని అల్లమా సౌకాని అభిప్రాయపడగా, అవిశ్వాసులని ఇబ్నే కసీర్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే విశ్వాసులు ఇలాంటి సలహాలు ఇవ్వరు. సజ్జనుల సమాధులపై ఆరాధనాలయాలు కట్టడం అల్లాహకు సుతారాము ఇష్టం లేదు. అల్లాహ్ యూదులను క్రైస్తవులను శపించుగాక. వారు తమ ప్రవక్తల పుణ్యపురుషుల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు అన్న మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఈ సందర్భంగా గమనార్హం. బుఖారీ కితాబుల్ జనాయిజ్, ముస్లిం కితాబుల్ మసాజిద్. ద్వితీయ ఖలీఫా హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు పరిపాలనా కాలంలో ఇరాక్ హజరత్ దానియల్ అలైహిస్సలాం సమాధి కనుగొనబడింది. అయితే దాన్ని ఇతర సమాధుల మాదిరిగా కనుమరుగు చేయమని ఆయన ఆజ్ఞాపించారు. ఫలానా సమాధి ప్రవక్త సమాధి అని తెలిస్తే ప్రజలు దాని పట్ల అతిశయిల్లుతారన్న ఉద్దేశంతో ఆయన అలా చెప్పారు. తఫ్సీర్ ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 22. سيقولون ثلاثة رابعهم كلبهم ويقولون خمسة سادسهم كلبهم رجما بالغيب ويقولون سبعة وثامنهم كلبهم قل ربي أعلم بعدتهم ما يعلمهم إلا قليل فلا تمار فيهم إلا مراء ظاهرا ولا تستفت فيهم منهم أحدا. వారు తమకు తెలియని విషయంలో ఊహాగానాలు చేస్తున్నారు. వారు 7, 8ది వారి కుక్క
అని. ఇంకా కొంతమంది అంటారు, వారి సంఖ్య గురించి నా ప్రభు బాగా ఎరుగు, వారి సంఖ్య గురించి బహుబుద్ధి మందికి మాత్రమే తెలుసు అని వారికి చెప్పు. కాబట్టి నువ్వు వారి విషయంలో స్థూలంగా మాత్రమే వాదించు. ఇంకా గుహవారిని గురించి వీళ్లలో ఎవరిని అడగకు. 36 వ్యాఖ్యానం. గుహవారు అసలు ఎంతమంది అన్న విషయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నాటి విశ్వాసులు అవిశ్వాసులలో వాదులాట జరిగేది. ముఖ్యంగా గ్రంథజ్ఞానం గలవారు యూదులు క్రైస్తవులు ఈ వ్యవహారంలో లేనిపోని ప్రశ్నలు గుప్పించేవారు. 37 వ్యాఖ్యానం. వాస్తవానికి ఆ విషయానికి సంబంధించిన నిజజ్ఞానం వారిలో ఎవరికీ లేదు. అంచనాలపై కబుర్లు చెబుతున్నారు, కాకి లెక్కలు వేస్తున్నారు, చూడకుండా రాయి విసరడం లాంటిది ఇది కూడా. 38 వ్యాఖ్యానం. ఇక్కడ 3 వర్గాల అభిప్రాయాలు ప్రస్తావనకు వచ్చాయి. మొదటి 2 వర్గాల అభిప్రాయాలకు ఊహాగానాలు రజమం బిల్గైబ్ గా బేరీజులుగా ఖరారు చేసిన తరువాత 3వ వర్గం అభిప్రాయాన్ని ప్రస్తావించడాన్ని బట్టి ఇది ప్రమాణబద్ధమైనదని, వాస్తవానికి వారి సంఖ్య అంతేనని, అంటే వారు 7 అని కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. ఇబ్నే కసీర్ వ్యాఖ్యానం 39. కొంతమంది ప్రవక్త ప్రియ సహచరులు రజాలతనులు గుహవారి సంఖ్య ఎంత అన్న విషయం తెలిసిన బహుకొద్ది మందిలో మేము ఉన్నాము 3వ మాటలో అభిప్రాయపడినట్లు వాడు 7 మాత్రమే అని చెప్పేవారు. ఇబ్నే కసీర్ వ్యాఖ్యానం 40. అంటే వహీ ద్వారా నీకు తెలియజేయబడిన విషయాలకే నువ్వు పరిమితం అయి ఉండాలి, లేదా సంఖ్యా నిర్ధారణ విషయంలో వాదోపవాదాలకు తర్జన భర్జనలకు తావు కల్పించకూడదు. ఈ నిర్ధారణకు ఎలాంటి ఆధారము లేదు అని మాత్రం చెప్పి ఊరుకో. వ్యాఖ్యానం 41. పరస్పరం వాదోపవాదాలకు దిగిన వారిలో ఎవరినీ ఈ విషయం గురించి అడగకు. ఎందుకంటే చెప్పేవానికి అడిగేవానికన్నా ఎక్కువ జ్ఞానం ఉంటేనే కదా సరైన సమాధానం లభించేది. కానీ ఇక్కడ వ్యవహారం తద్భిన్నంగా ఉందాయే. ఓ ప్రవక్త, నీ వద్ద ఎంతో కొంత వాస్తవ జ్ఞాన సాధనముంది. అంటే నీకు వహీ ద్వారా నిజాలు తెలియజేయబడుతూ ఉంటాయి. కానీ ఇతరుల వద్ద ఈ విషయ పరిజ్ఞానం అసలే లేదు. వారు కేవలం అంచనాలపై ఆధారపడుతున్నారు, ఊహాలోకాల్లో విహరిస్తున్నారు. ఆయత్ నంబర్ 23-24. ولا تقولن لشيء إني فاعل ذلك غدا إلا أن يشاء الله واذكر ربك إذا نسيت وقل عسى أن يهديني ربي لأقرب من هذا رشدا. ఆయత్ నంబర్ 23. ఏ విషయంలోనైనా సరే రేపు ఈ పని చేస్తాను అని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు. ఆయత్ నంబర్ 24. అయితే అల్లా తలిస్తే చేస్తాను ఇన్షాల్లా అని అనాలి. మరచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించు. నా ప్రభు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ ఉంది అని చెబుతూ ఉండు. వ్యాఖ్యానం 42. ఖురాన్ వ్యాఖ్యాతల కథనం ప్రకారం యూదులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు 3 ప్రశ్నలు వేశారు. ఆత్మ రూహ్ వాస్తవికత ఏమిటి? 2 అస్హాబే కహఫ్ గుహవారు ఇంతకీ ఎవరు? 3 జుల్కర్నైన్ ఎవరు? ఈ 3 ప్రశ్నలే ఈ సూరా అవతరణకు కారణభూతమైనాయి. నేను మీకు రేపు సమాధానం ఇస్తాను అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కానీ ఆనాటి నుంచి 15 రోజుల దాకా దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం దైవ సందేశాన్ని తీసుకురాలేదు. ఆ తర్వాత దైవ సందేశం అవతరించింది, ఇన్షాల్లా అని చెప్పాలని అల్లాహ్ ఆయనకు ఆజ్ఞాపించాడు. ఆయతులలోని రేపు అనే మాట భవిష్యత్తుకు వర్తించింది. అంటే భవిష్యత్తులో ఎప్పుడు ఏ పని చేయాలి సంకల్పించుకున్నా లేక వాగ్దానం చేసినా దైవం తలిస్తే అని తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే ఏ పని గురించి మనిషి తన సంకల్పాన్ని ప్రకటిస్తున్నాడో అందులో దైవాభిమతం ఏమిటో, ఆ మేరకు దేవుడు అతనికి సద్బుద్ధిని ప్రసాదిస్తాడో లేదో కూడా అతనికి తెలియదు. వ్యాఖ్యానం 43. అంటే వాగ్దానం చేసే సమయంలో లేక మాట్లాడే సమయంలో ఇన్షాల్లా అని అనడం మర్చిపోతే ఆ సంగతి జ్ఞాపకం రాగానే ఇన్షాల్లా అని పలకాలి.
లేదా అల్లాను స్తుతించాలి, ఆయన పవిత్రతను కొనియాడాలి, క్షమాపణకే ఆయన్ని వేడుకోవాలి. వ్యాఖ్యానం 44. అంటే ఏ పని చేయాలని నేను సంకల్పించుకున్నానో, ఏ ఉద్దేశాన్ని అయితే నేను వ్యక్తపరిచానో ఆ విషయంలో అల్లా నేను అనుకున్న దానికన్నా ఎక్కువ శ్రేయోదాయకమైన మార్గాన్ని తెరవవచ్చు. ఆయత్ నంబర్ 25. وَلَبِثُوا فِي كَهْفِهِمْ 300 سِنِينَ وَازْدَادُوا 9. ఆయత్ నంబర్ 25. వారు తమ గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు, మరో 9 ఏండ్లు అదనం. 45. ఖురాన్ వ్యాఖ్యాతల్లో అత్యధిక మంది ఈ పలుకులను అల్లాహ్ పలుకుగా ఖరారు చేశారు. సూర్యమానం ప్రకారం 300 సంవత్సరాలైతే చాంద్రమాన ప్రకారం 309 సంవత్సరాలు అవుతాయి. మరి కొంతమంది విద్వాంసుల దృష్టిలో ఈ పలుకులు సంఖ్యా విషయంలో వాదోపవాదాలు చేసుకున్న వారివి. దానికి ఆధారంగా వారు ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారో అల్లాహకు బాగా తెలుసు అన్న తదుపరి ఆయతను ఉదాహరణిస్తారు. కానీ మెజారిటీ విద్వాంసుల వ్యాఖ్యాన ప్రకారం దీని భావం ఇది: గ్రంథం కల ప్రజలైనా మరొకరైనా తెలియజేయబడిన ఈ కాలం పట్ల విభేదిస్తే మీకు ఎక్కువ తెలుసా లేక అల్లాహకు ఎక్కువ తెలుసా అని నువ్వు వారికి చెప్పు. ఆయన 309 సంవత్సరాలని తెలియపరచాడంటే అదే సరైనదని భావించాలి. ఎందుకంటే ఆ యువకులు ఈ గుహలో ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారన్న విషయం ఆయనకు మాత్రమే తెలుసు. ఆయత్ నంబర్ 26. قُلِ اللَّهُ أَعْلَمُ بِمَا لَبِثُوا لَهُ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ أَبْصِرْ بِهِ وَأَسْمِعْ مَا لَهُم مِّن دُونِهِ مِن وَلِيٍّ وَلَا يُشْرِكُ فِي حُكْمِهِ أَحَدًا. ఆయత్ నంబర్ 26. వారికి చెప్పు, వారు అక్కడ ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారో అల్లాహ్కే తెలుసు. భూమి ఆకాశాల రహస్యం ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన ఎంత చక్కగా చూసేవాడు, మరెంత చక్కగా వినేవాడు. అల్లాహ్ తప్ప వారిని ఆదుకునేవాడెవడూ లేడు. అల్లాహ్ తన పరిపాలనాధికారంలో నిర్ణయాలలో ఎవరినీ భాగస్వామిగా చేర్చుకోడు. వ్యాఖ్యానం 46. ఇది కూడా అల్లాహ్ పరిజ్ఞానానికి అజమాయిషీకి సంబంధించిన మరింత వివరణ. ఆయత్ నంబర్ 27. وَاتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِن كِتَابِ رَبِّكَ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ وَلَن تَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا. ఆయత్ నంబర్ 27. నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితులను ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు. వ్యాఖ్యానం 47. ఆ మాటకు వస్తే ఇది సర్వసాధారణమైన ఆజ్ఞయే. ఏ విషయం నీ వద్దకు పంపబడినా దాన్ని పఠనం చేసుకో, ప్రజలకు దాని గురించి బోధపరచు అని అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేశారు. అయితే గుహవారి గాథ ముగింపు సందర్భంగా ప్రత్యేకంగా ఆజ్ఞాపించడాన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే, గుహవారి విషయంలో జనులు ఎవరెన్ని విధాలుగా చెప్పుకుంటూ తిరిగినా అల్లాహ్ తన గ్రంథంలో వాళ్ళ గురించి ఏ మేరకు విడమరిచి చెప్పాడో అదే సరైనది, ప్రామాణికమైనది. అంతవరకే నువ్వు జనులకు చదివి వినిపించు, అంతకు మించి ఇతరత్రా విషయాలను పట్టించుకోకు. వ్యాఖ్యానం 48. ఒకవేళ నువ్వు గనక ఈ విషయాలను విడమరి చెప్పడానికి వెనుకంజ వేసిన విముఖత చూపినా, లేక నీ ప్రభువు నుండి అవతరింపజేయబడిన వచనాల్లో నువ్వు మార్పులు చేర్పులు చేసినా అల్లాహ్ పట్టు నుంచి నిన్ను రక్షించేవాడెవడూ ఉండడు. ఈ విషయం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి చెప్పినప్పటికీ వాస్తవానికి అది ఆయన అనుచర సమాజానికి కూడా వర్తిస్తుంది. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.